అదొక అపూర్వ ఘట్టం, చారిత్రక సన్నివేశం. ఎందుకంటే ముగ్గురు ముఖ్యమంత్రులు ఐక్యతారాగం వినిపించడం అరుదైన ఘట్టమే. ఇందుకు తుంగభద్ర నది వేదికైంది. కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవానికి అక్కడి సీఎం డీకే శివకుమార్తో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరవటం, అంతకుముందు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ సమక్షంలో తుంగభద్ర నది ఒడ్డున బళ్ళారి వేదికగా ముగ్గురు సీఎంలు జల వివాదాల గురించి చర్చించుకోవటం ఖచ్చితంగా శుభపరిణామమే. ముగ్గురు ముఖ్యమంత్రులు తుంగభద్ర నదీమ తల్లి సాక్షిగా జలజగడాల గురించి, వాటి పరిష్కారం దిశగా కలిసి ఉంటే కలదుసుకం అని నిర్ణయించడం ఆనందదాయకమే. ఒకవేళ మూడు రాష్ట్రాలు అంతరాష్ట్ర జల వివాదాలను పరస్పరం సహకారం ద్వారా పరిష్కరించుకుంటే అది ఇతరులకు కూడా ఆదర్శమే. ఇదే జరిగితే తుంగభద్ర గేట్ల పునరుద్ధరణ ముహూర్తం చరిత్రలో నిలిచిపోవటం ఖాయం. ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో సాగు త్రాగునీటి సమస్యల శాశ్వత పరిష్కారం దొరకడం మూడు రాష్ట్రాలకు కొంత మేలు చేసేదే. మరి విపక్షాలు పెట్టే చిచ్చులు, ప్రతిపక్షాలు చేసే కుట్రలు, సెంటిమెంట్ రాజేసే ప్రయత్నాలను దాటుకొని నదీ జలాల పరిష్కారానికి ముందడుగు పడుతుందా అనేదే ఇప్పుడు అసలైన ప్రశ్న.